శుభవార్త ప్రేక్షకులకు మా శుభాభివందనములు. హ్యాపీ ఈస్టర్ ఎవ్రీవన్. ఈస్టర్ సందర్భమున మనము యేసు ప్రభు గురించి, తన సిల్వను గురించి, రిజరక్షన్ గురించి చర్చించుకుందాము. మరి మన మధ్యలో శాంతా కుమారి మొండితోక గారు, అకాడమిక్ డీన్ ఆఫ్ ద హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్, అండ్ డాక్టర్ వై మేరీ జ్యోత్స్న గారు, హోమియోపతి డాక్టర్ అండ్ సైకాలజిస్ట్ ఉన్నారు. మనము చర్చను మొదలు పెట్టుకుందాము. మరి యేసుక్రీస్తు వారి జీవితంలో విమెన్, స్త్రీల యొక్క పాత్రను గురించి చర్చించుకుందాం. మరి సహోదరి శాంతాకుమారి గారు, మీరు చెప్పండి, జీసస్ లైఫ్లో ఆన్ ది ఎర్త్ స్త్రీలు పోషించిన పాత్రను గురించి. మనం ఈస్టర్, గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ చెంత స్త్రీలు, సమాధి దగ్గర స్త్రీల గురించి మాట్లాడుకునే ముందు అసలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో, పరిచర్యలో స్త్రీలు ఎలాంటి పాత్ర పోషించారు అనేది మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నాను. 4 సువార్తల్ని మనం చదివినప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ వృత్తాంతాల్లో స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్యాషన్లో, అంటే ఆయన మరి అన్యాయంగా తీర్పు తీర్చబడుతూ ఉన్నప్పుడు, ఆ తర్వాత యెరూషలేము వీధుల్లో గుండా వెళ్తున్నప్పుడు, సిలువ వేయబడుతున్నప్పుడు, ఆయన సమాధి చేయబడుతున్నప్పుడు, ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాండైనప్పుడు, ఇక్కడ అన్ని చోట్ల కూడా స్త్రీల యొక్క పాత్ర, స్త్రీల యొక్క ప్రజెన్స్ చూస్తాము. ఉదాహరణకి ఆయన బర్త్ నెరేటివ్స్ చూడండి. లూకా సువార్తలో మరి మొట్టమొదట ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తానికి ఎస్ అని చెప్పడం వల్ల క్రిస్మస్ సాధ్యమైంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని టెంపుల్లో ప్రజెంట్ చేసినప్పుడు అన్నా అనే ప్రవక్తి అక్కడ ఉంది అని చెప్పేసి మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన ప్రతి గ్రామము, పట్టణము తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు గలిలయ నుంచి ఎంతోమంది స్త్రీలు వెంబడించారని, తమ ఆస్తితో వారు ఉపచారం చేస్తున్నారని చూసాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము, మరి తథ్యము అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని బేతనీయ మరియా ఆయన అభిషేకించినట్లు చూస్తాము. ఆయన 5 గంటల్లో 6 అన్యాయపు తీర్పులు పొంది అక్రమంగా అరెస్ట్ చేయబడి తీర్పు తీర్చబడుతున్నటువంటి టైంలో ఒక అన్యురాలైనటువంటి స్త్రీ, పిలాతు భార్య, ధైర్యంగా నిలవబడి ఈయన నీతిమంతుడు అని భర్తకి ఒక, మన మాటలో చెప్పాలంటే SMS పంపించింది. ఆయన మరి చేతులు కడుక్కొని ఈయన నీతిమంతుడు అని చెప్పడం చూసాము. యెరూషలేము వీధుల్లో గుండా సిలువను మోసుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు కూడా యెరూషలేము కుమార్తెలు ఏడ్చుకుంటూ ఆయన వెంట వచ్చారు. అందుకనే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని ప్రభు చెప్పారు. సిలువ దగ్గర ఉన్నారు, ఆ తర్వాత సమాధి దగ్గర ఉన్నారు. ఆయన సమాధి చేయబడినప్పుడు కూడా పురుషులతో పాటు స్త్రీలు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. అలాగే పునరుద్ధాండైనటువంటి క్రీస్తు ప్రభువుని చూసింది కూడా మొట్టమొదటి స్త్రీలే. అందుకనే విమెన్ ఆర్ లాస్ట్ ఎట్ ద క్రాస్ and first at the tomb. True, so true, so true, so beautiful. Thank you so much. మరి మీరు ఒక మాట చెప్పారు, యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గర నించున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు. ఆయనని ఎంత బ్లేమ్ చేసినా కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. సో దాని గురించి మీ టేక్ ఏంటి? జీసస్ యొక్క సైలెన్స్ అంటే ఆయన మౌనంగా ఉండడము, ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్. యెషయా గ్రంథం ప్రకారము టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీ, వదకు తేబడిన గొర్రెపిల్ల, ద ల్యాంబ్ వాజ్ బ్రాట్ టు స్లాటర్ అండ్ డిడ్ నాట్ ఓపెన్ ద మౌత్. దట్ ఈస్ ద ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఒక పర్పస్ ఆఫ్ ఆబా ఫాదర్ ఏంటి? మనకు పాప విమోచన, మనల్ని సేవ్ చేయడము, మనల్ని సిన్ ఒక పనిష్మెంట్ నుంచి సేవ్ చేయడం. సో వీ గాట్ దట్ గ్రేస్ త్రూ దిస్. దానికోసమనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడము, మన పాప భారం మోయడము, వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన హీ వాస్ సాక్రిఫైస్డ్. సో ఒక కుమారునికి తన తండ్రి హృదయం బాగా తెలుసు. ఒక కుమారుడిగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మనం కొంచెం ముందర చూస్తే గెత్సెమనే తోటలో వెళ్ళి ప్రార్థిస్తాడు, దేవా నీ చిత్తం అయితే ప్రభువా, నాయనా ఈ కప్ నా దగ్గర నుంచి తొలగించు అని. సో ఆయనకు ఒక కంప్లీట్ కన్విక్షన్ వచ్చింది ప్రార్థన వల్ల. ఏంటి అంటే ఇది నా తండ్రి నా నుంచి కోరుతున్నాడు. సో ఇంకా లోకమంతా సన్హెడ్రిన్ కానీ లేకపోతే అక్కడ ఉండే జూయిష్ లీడర్స్, హై ప్రీస్ అందరూ ఏం చెప్పినా ఆయన దృష్టి మాత్రము తను ఏ పర్పస్ కోసం వచ్చాడో ఆ పర్పస్ మీదనే ఉంది. సో యేసు ప్రభు ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ కన్విన్సింగ్ ద వరల్డ్ అరౌండ్ హిమ్. He is really not concerned about convincing the world.
he has come to save the world. So true. So that is the main purpose. జోసన సబ్మిషన్ అని అన్నారు కదా, Ha. సబ్మిషన్ అన్నప్పుడు హౌ హీ సబ్మిటెడ్ Yeah. టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. Yes. Yes. అంటే తండ్రి చిత్తానికి కుమారుడు ఎలా సబ్మిట్ చేసుకున్నాడు, అలాగే పిలాతు ప్రశ్నిస్తున్నా కూడా Mm. ఆయన ఎలా సబ్మిట్ చేసుకున్నాడు అనేది శ్రీలంగా మనకు ఒక మంచి లెసన్ ఇది అవును. వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. Yes. మీరు and- దాని అవును. గురించి ఏమనుకుంటారు? అవునా శాంత్ కుమార్ గారు, బికాస్ సబ్మిషన్ అనేది ఇప్పుడు మోస్ట్ అండర్ రేటెడ్ ఫీలింగ్ ఆర్ Correct. ఒక వాట్ ఐ కెన్ సే ఒక క్యారెక్టరిస్టిక్. ఎందుకంటే ఇప్పుడు Especially women. వాట్సాప్ లో కానీ ఎక్కడ చూసినా కూడా యూ డోంట్ హ్యావ్ టు సరెండర్, యూ డోంట్ హ్యావ్ టు బీ సబ్మిసివ్, యూ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్. అన్ని మనకు లోకమంతా ఏం చెప్తుంది అంటే బీ నెగటివ్, ఫైట్. Yeah. ఈవెన్ దో యు ఆర్ రైట్ ఆర్ రాంగ్, వరల్డ్ ఈస్ టీచింగ్ అస్ టు ఫైట్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి సబ్మిషన్ వల్ల మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈవెన్ దో యు ఆర్ రైట్ అండ్ ద వరల్డ్ ఈస్ రాంగ్, సబ్మిషన్ ఈజ్ అ గాడ్లీ క్యారెక్టరిస్టిక్. So true. సబ్మిషన్ ని మనం స్ట్రెంగ్త్ అనొచ్చా? స్ట్రెంగ్త్ అనొచ్చు, Weakness ఇట్ ఇస్ కాకుండా. నాట్ ఎ See. వీక్నెస్. యా, వరల్డ్ లుక్స్ ఎట్ ఇట్ యాజ్ As a వీక్నెస్, వీక్నెస్ బట్ ఫర్ us it is strength. It is a It strength. is Strength under control. Yes. That is displayed by our Lord Jesus Yes. Christ. Yes. అండ్ ఎస్పెషలీ Yeah. ఉమెన్ కి శాంత్ కుమార్ గారు మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్నారు కదా, దే వర్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ దోస్ డేస్, అప్పుడులో కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉమెన్ కి సబ్మిసివ్ గా ఉంటే యు ఆర్ వీక్ అని మనం ఫీడ్ చేస్తున్నాం కంటిన్యూస్ గా. అవును. బట్ బిబ్లికలీ సబ్మిషన్ క్యాన్ బి ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. So true. ఆ సబ్మిషన్ వల్ల ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సేవ్ యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ గుడ్. Yes. Like how Jesus through his submission saved the world. Yes. So Yes. I think there's lot for us to learn. Yes. Definitely there is a lot to learn from the life of Jesus. Thank you so much for that response. Okay. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్ మీకు, యేసు ప్రభు వారి సమాధి స్టోన్ అది ఆయన రిజన్ అయిపోయాక, ఆయన పునరుద్ధానమై లేచి వెళ్ళిపోయాక ఎందుకు ఆ స్టోన్ రోల్ అయింది? పునరుద్ధానం అనేది చరిత్రలో సాక్ష్యాధారాలతో రుజువైనటువంటి సత్యం. రాయి దొరలింపబడటం, Yes. తర్వాత శిష్యులు లోనకు వెళ్ళి చూడటం, ఇవన్నీ కూడా మనం సువార్తలో స్పష్టంగా చూస్తాము. అయితే రాయి దొరలింపబడటం అనేది లోపల ఉన్నటువంటి ఆయన బయటికి రావటానికి కాదు. Mhm. పునరుద్ధాన దేహానికి లిమిటేషన్స్ ఏమి ఉండవు. అవును. క్లోజ్డ్ రూమ్స్ అయినా క్లోజ్డ్ ఇదైనా ఆయన చక్కగా అంటే వాటన్నిటినీ ఆయన క్రాస్ చేసుకుని వెళ్తారు. Yes. అయితే రాయి దొరలింపబడటం అనేది బయట ఉన్నటువంటి మనము లోపలికి వెళ్ళి చూస్తానికి, అంటే ఒక So విధంగా nice. చెప్పాలంటే లోపల ఉన్న ఆయన బయటికి రావటానికి కాదు, కానీ బయట ఉన్నటువంటి మనం లోపలికి వెళ్ళి చూసి ఆయన లేడు, Mm. ఆయన తిరిగి లేచాడు. Mm. ఇది ఖాళీ సమాధి చరిత్రలో ఆధారాలతో రుజువైంది. ఆయన యొక్క భూస్థాపనేమో మరణాన్ని నిర్ధారిస్తే ఖాళీ సమాధి ఏమో ఆయన పునరుద్ధానాన్ని నిర్ధారించింది. ఐ థింక్ ఫర్ దట్ రీజన్ గాడ్ వాంటెడ్ ద స్టోన్ టు బి రిమూవ్డ్. మనము లోపలికి వెళ్ళి దాన్ని చూస్తానికి, So beautiful. పునరుద్ధాన సత్యాన్ని తెలుసుకోవటానికి. Yes. So beautifully said. Do you want to add anything, sister? అంటే హ్యూమన్ నేచర్ ఎట్లా అంటే అండి, ప్రూఫ్ లేకపోతే Mm. నమ్మము. అండ్ అక్కడ ఉండే ఆ పరిస్థితుల్లో అప్పుడు Mm. ఒక సిన్లెస్ మ్యాన్ ఆయన చేసిన మిరకిల్స్ చూసి ఒక్క తప్పిదం లేని మనిషిని క్రూసిఫై చేశారు. Correct. అట్లాంటి ఒక వాళ్ళకి ప్రూఫ్ లేనిది వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. Mm. ఆ ప్రూఫ్ అక్కడ మనము చూడకపోతే ఈ రోజు మనం ఇంత ధైర్యంగా కూడా మనము నిలబడలేకపోయిన వాళ్ళమేమో. దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ అ రిజన్ గాడ్ అండ్ వీ హ్యావ్ అ రిజన్ గాడ్, Yes. లివింగ్ గాడ్. Yes. హీ హాస్ విక్టరీ ఓవర్ డెత్ అని చెప్పడానికి Yes. దట్ షోస్ ద హ్యూమన్ నేచర్. True. True. అది నేను అనుకుంటున్నాను. మాసిలమ్మణి గారని తెలుగులో గొప్ప ఆయన అవును. రచయిత, కవి. yes. ఆయన హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనే పాటలో Mm. ఖాళీ సమాధిలో మరణమును Ah. ఖైదీగా చేసిన నీవే కదా. Ah. అంటే ఖాళీ సమాధిలో మరణాన్ని ఖైదుగా చేయటం అంటే మరణాన్ని రమ్మని ప్రభువారు సమాధిలోకి తీసుకెళ్లి అవును. నీట్గా మరణాన్ని సమాధిలో బంధించి ఆయన బయటకు వచ్చారు. అవును. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిజరక్షన్. So beautiful. Very nice. సెనోటాఫ్ అని ఒక వర్డ్, Uh-huh. అంటే దట్స్ లైక్ ఎ మాన్యుమెంట్ Okay. ఆర్ అన్ ఎంప్టీ టూమ్. Okay. అంటే అది ఎట్లా వచ్చిందంటే ఆ ఎంప్టీ టూమ్లో ఏ పర్సన్ని బరి చెయ్యరు, ఎవరో ఎక్కడో బరి అయిన అతన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇలాంటివి కడతారనమాట. Okay. సో దట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ అన్ ఎంప్టీ టూమ్. Okay. సో
I think we can relate that empty tomb is an evidence for us that Jesus is risen. ఇక్కడ Nice. ఏంటంటే మరణించిన అతని కోసం కాదు empty tomb, అవును. for the Risen. one who is risen. Risen. Praise God. Yes. Wonderful. టూమ్ లోపల ఒక ఫోల్డెడ్ ఫేస్ క్లాత్ గురించి మీ ఆలోచన మీ ఏంటి? ఎల్టీ జయచంద్రన్ అని గొప్ప అపాలజిస్ట్ ఆయన అంటారు, చాలా మంది ఎంటీ టూమ్ అంటారు, నేను అసలు ఒప్పుకోను ఎంటీ టూమ్ అని. అక్కడ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆయన యొక్క పునరుద్ధానానికి దేవుడు మనకు చూపించారు. వాటిల్లో ఒకటి ఏంటంటే ఆయన యొక్క తల రుమాలు అది వేరొక చోట మడత పట్టబడింది అని చెప్పేసి చూస్తారనమాట. ఫర్ ఎ ఫస్ట్ సెంచరీ జూ ఇట్ స్పీక్స్ వెరీ పవర్ఫుల్లీ. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్లో యజమానుడు భోజనం చేయడానికి కూర్చున్నారు. భోజనం చేసేటప్పుడు ఆయన ఆ యొక్క దాన్ని ఏమంటారు, మనము సొడోరే అని అంటారనమాట, అంటే ఆ రుమాలు అది మడతబెట్టి కనుక వెళితే, భోజనం చేసేటప్పుడు మడతబెట్టి కనుక వెళితే, ఇదిగో నేను మళ్ళా వస్తాను, ఇంకా నా భోజనం పూర్తి అవ్వలేదని అర్థం. దాని కనుక ఇలా క్రష్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా అయిపోయింది భోజనం, అంటే కేల్కతం అన్నట్లు అన్నమాట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర జరిగింది ఏంటంటే అది చక్కగా మడత పట్టబడింది. అంటే ఏమి చూపిస్తుంది అంటే, అంతకు ముందు పాస్ ఓవర్ అప్పుడు ఆయన సడన్ గా మధ్యలో భోజనంలో నుంచి లేచారు. ఎందుకంటే భోజనంలో వాళ్ళు 4 కప్పులు ద్రాక్షారసం తీసుకుంటారు. 4వ కప్పు అయిపోతేనే హిలెల్ అనే ఒక కీర్తన పాడి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3వ కప్పు తీసుకున్న తర్వాత 4వ కప్పు తీసుకోకుండా సడన్ గా అక్కడ భోజనం నుంచి రండి మనం వెళదామని చెప్పేసి గెత్సేమనే వనానికి తీసుకెళ్తారు. ఎందుకు? 4వ కప్పు ఆయన సిలువలో తండ్రి సిద్ధపరిచారు, ఈ గిన్నెలోనిది త్రాగాలి కాబట్టి. ఆయన ఆ గిన్నెలోనిది త్రాగారు, ఆయన మరణించారు, పునరుద్ధాండై తిరిగి లేచారు. ప్రభు అన్నారు, నేను మళ్ళా వస్తాను, మీకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మీతో కలిసి తింటాను, మీతో కలిసి నేను త్రాగుతాను, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పారనమాట. ఐ థింక్ దట్ స్పీక్స్ టు అస్ వెరీ పవర్ఫుల్, దట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఏ బ్యాంక్వెట్ ఫర్ అస్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి కూడా నాకు అనిపించింది, దీన్ని సొడోరి అని అంటారు కదా, మన కల్చర్లో మరి ఇప్పుడు ప్రజలకు తెలియదేమో, పాత కాలంలో ఎర్ర బస్సులు ట్రైన్లో ఉన్నప్పుడు కర్చీఫ్ వేసేవాళ్ళు. కర్చీఫ్ వేస్తే అది నా ప్లేస్ రిజర్వ్డ్ అని. సో ఇక్కడ ఈ కర్చీఫ్ ఏమిటి అంటే, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్, దట్స్ నాట్ ఓవర్. రైట్, బ్యూటిఫుల్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్ సిస్టర్. మరి యేసుక్రీస్తు వారి ఎనిమీస్ were more aware of his resurrection prophecy than his disciples. ఎందుకు అనుకుంటారు? జనరలీ మనకి ఎవరంటే ఇష్టం ఉండదో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందని విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ దట్. ఇక్కడ జరిగిన సినారియోలో వాళ్ళకి ఏంటి భయము, దే ఫియర్ దట్ హీ విల్ బి డెఫినెట్లీ పోర్ట్రేడ్ యాజ్ ద కింగ్ ఫర్ ఎవర్. వాళ్ళకి అది ఇష్టం లేదు. సో అదొక ఎన్వి. ఇప్పుడు అక్కడ మనం చూస్తే మాథ్యూస్ 27-28లో అంతా పిలాతు కూడా ఏమంటాడంటే, కేవలం వీళ్ళు ఎన్వి వల్ల చేస్తున్నారని నాకు తెలుసు. ఈ ఎన్వి, ఈ జెలసీకి అంతం లేదండి. సో వాళ్ళు మొదట వచ్చిన దానికంటే కడపట వచ్చింది ఇంకా మోసకరంగా ఉంటుంది. ఇక్కడ డిసైపుల్స్ ఈయనని ఎత్తుకొని పోయి ఆయన రిజరెక్ట్ అయ్యాడు, పునరుద్ధరణ అయినాడంటే మనం ఏం చేస్తాము అని. ఆ సిచ్యువేషన్లో డిసైపుల్స్ పాపము వెరీ హ్యూమన్, దే ఆర్ సో హ్యూమన్. అరే మా ప్రభు ఇట్లా ఈ చనిపోతున్నాడు, ఆయన రక్తం చూడలేకపోతున్నారు, ఆ మాంసపు ముద్దలు, ఆ థార్న్ ఆఫ్ క్రౌన్ ఆఫ్ థార్న్స్, ఆ సఫరింగ్లోనే వాళ్ళు ఉండిపోయారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ అవేర్, దే ఆర్ వెరీ మచ్ అవేర్. నేను టెంపుల్ని మళ్ళీ 3 రోజుల్లో కడతానన్నాడు, కానీ అది ఆలోచించే అంత హ్యూమన్ నేచర్ అప్పుడు డిసైపుల్స్కి లేదు. ఇక్కడ డెమోనిక్ నేచర్ బై ది ఎనిమీస్, ఇన్హ్యూమన్ బిహేవియర్ అది. ఇప్పుడు ఒక ఖైదీని సిలువ వేశారు, ఒక భయంకరమైన తప్పులు చేసిన 2 యేసు ప్రభుతో మన క్రాస్లో కనపడతారు. వాళ్ళని కూడా అంత టార్చర్ చేసినట్టు మనకి ఎక్కడ బైబిల్లో రికార్డ్ లేదు. యేసు ప్రభుని టార్చర్ చేసినట్టు extent of envy is so much that they cannot tolerate. even చనిపోయిన తర్వాత కూడా ఈయన ఇంకెక్కడ ఇంకా ఫేమస్ అవుతాడనా, లేకపోతే ఆయన మళ్ళీ he will come back అనేది వాళ్ళు తట్టుకోలేని ఒక విషయం. సో వాళ్ళ కేవలం దే ఆర్ డ్రివన్ బై డెమోనిక్
నేచర్. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన మరణానికి ముందు 3 సార్లు స్పష్టంగా చెప్పారు. దీన్నే మనం డెత్ ప్రిడిక్షన్స్ అంటాము. అంటే మనుష్య కుమారుడు శ్రమపడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి, మరలా ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పేసి 3 సార్లు చెప్పారు. మరి శిష్యులు విన్నారో లేదో మనకు అర్థం కాదు. మరి ఆయన అభిషేకించినప్పుడు కూడా నన్ను పాతిపెట్టు దినమునకు దీనిని ఉంచుకొననీయుడి. అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారు? నా బర్రెల గురించి మాట్లాడుతున్నారు. నేనే పునరుద్ధానాన్ని అని చెప్పారు. దానిని ఫ్యాక్ట్ని రుజువు చేశారు, లాజర్ను సమాధిలో నుండి లేపి. అంతేకాకుండా ఏ సూచక్రియ నువ్వు చూపిస్తావంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానని చెప్పారు. చాలాసార్లు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన పునరుద్ధానాన్ని నమ్మటం లేదు, పోని దాన్ని డినై కూడా చేయలేకపోతున్నారు. అంటే దే వర్ సో షాక్డ్ ఎట్ హిస్ డెత్, ఈక్వల్లీ షాక్డ్ ఎట్ ద రిజరక్షన్ ఆల్సో. మరి ఎనిమీస్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే విన్నారు, ఆయన చాలాసార్లు చెప్పారు కదా, ఇలా చెప్పటమే కదా, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండగా నేను లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ అతని డిసైపుల్స్ ఏమైనా అతను తిరిగి లేచాడని మళ్ళా ఏమైనా క్రియేట్ చేస్తారేమో, ఆ పాసిబిలిటీ లేకుండా మరి స్టోన్ పెట్టేసేసి దాని మీద సీల్ వేయండి అని చెప్పారు. అంటే ఆయన లేస్తారేమో అన్నటువంటి విశ్వాసం ఉండి కాదు, ఆ విశ్వాసం ఏముంటే అసలు మెస్సియా అని అర్థమై ఉండేది కదా. ప్రికాషనరీగా ఏమనుకున్నారంటే ఇలాంటి వాటికి ఏ విధమైనటువంటి తావు లేకుండా చేయాలి అని చెప్పేసి అనుకొని ఆ పిలాతుతో పర్మిషన్ తీసుకొని రాతిని పొర్లించి దాని మీద సీల్ వేసి ఇంకా అయిపోయింది. సో సత్యాన్ని సమాధి చేసేసాం. అంటే సత్యాన్ని పిలాతు గారేమో శిక్ష విధించారు, సత్యాన్ని సిలువకు వేశారు, సత్యాన్ని ఇప్పుడు సమాధిలో తీసుకొచ్చేసేసి రాతిని పొర్లించి సీల్ వేసి అయిపోయింది అనుకున్నారు. కానీ సత్యము భూమిలో నుండి మొలుచును అన్నట్లు మరి సత్యము సమాధిని చీల్చుకొని తిరిగి లేవటం మనం చూస్తాం. No human intervention can control the divine resurrection. That is a fulfillment of that. వాళ్ళు అందరూ కలిసి అంత పవర్ ని యూజ్ చేసినా కూడా nothing could stop the divine resurrection. So true. Wonderful, very nice. ఇంకోటి ఏంటంటే గ్రేస్, అసలు యేసుప్రభు వారి పునరుద్ధానం అనేది చరిత్రలో సాక్ష్యాధారాలతో రుజువైంది. అంటే అంతకంటే చాలా అంటే రుజువైనటువంటి ఫ్యాక్ట్ ఇంకొకటి ఏమీ లేదన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిజరక్షన్. అందుకనే క్రీడ్స్లో అది వచ్చింది. చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి అది చాలా నాంది అయింది. ఫస్ట్ సెంచరీలో ఎవరు ప్రీచ్ చేసినా వాళ్ళు రిజరక్షన్ గురించి మాట్లాడేవాళ్ళు. ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. మరి ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను అని యేసు ప్రభు వారు ఆరోహణం అవ్వక ముందు చెప్పారు. అది మన లైఫ్లో, మన ఇండివిజువల్ పర్సనల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవ్రీడే లైఫ్లో? సో యూ కెన్ గో ఫస్ట్ సిస్టర్. మాథ్యూస్లో లాస్ట్ వర్స్, ఐ విల్ బీ విత్ యూ. ఐ విల్ బీ విత్ యూని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాము? అది ఒక ప్రామిస్గా తీసుకొని గోడలకు దాన్ని పరిమితం చేసి రోజు చదువుకొని అదే లైఫ్ లీడ్ చేస్తున్నామా? ఆర్ వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మౌనంగా ఉండడం ఎందుకు, ఆ సైలెన్స్ ఎందుకు, ఆ సఫరింగ్ తీసుకోవడం ఎందుకు, ఆయన మళ్ళీ పునరుద్ధరణం కావడం ఎందుకు అని మనకు అర్థమైతే డెఫినెట్గా వీ విల్ అండర్స్టాండ్ దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ విత్ అస్. ఆయన ఆరోహణం అయిన తర్వాత ఏమని చెప్పారు? ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్. అంటే ఆల్వేస్ అన్న దాన్ని మనం చాలా నెగ్లెక్టెడ్ వర్డ్ అది. ఎందుకంటే మనకు యాంగ్జైటీ వచ్చినప్పుడు, సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడు, లేకపోతే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రామిస్ని మనం గోడ వరకే పరిమితం చేస్తాం, దాన్ని మనం అప్లై చేసుకోం. ద రియల్ పర్పస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఈస్ టు గివ్ అస్ అ జాయస్ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ట్రబుల్స్. The purpose of sacrifice on the cross is not to give us a life without challenges. Is not that you will have a free life. కాకపోతే ఏ పరిస్థితిలో అయినా ప్రతినిత్యము నేను నీకు తోడుగా ఉంటాను ఇన్ ద స్పిరిట్. పౌలు ఏమంటాడు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఫ్లెష్, కానీ ఐ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ మీ. ఆ నిర్ధారణ మనకు ఉందా? ఇఫ్ వీ హ్యావ్ రియల్లీ అండర్స్టూడ్, మనకు యేసుక్రీస్తు గారి ప్రభు ఒక రియల్ సాక్రిఫైస్ మనకు అర్థమైతే, అవర్ లైఫ్ షుడ్ బి ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్ లైఫ్. సో ట్రూ. అండ్ ఇట్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్లీ
హౌ వెల్ వీఆర్ ఏబుల్ టు అప్లై దిస్ అనేది నేను అనుకుంటాను. బీయింగ్ అ డాక్టర్ ఆల్సో, యాజ్ అ సైకాలజిస్ట్, నేను రోజు డే టు డే లైఫ్లో చూసే సిచ్యువేషన్స్లో కూడా కొన్నిటికి ఏ డాక్టరీన్లో సమాధానం ఉండదు, ఏ మెడిసిన్లో సమాధానం ఉండదు. Yes. సమాధానం ఒక్కటే ఏంటంటే బైబిల్ Yes. అండ్ ద హోలీ స్పిరిట్ విత్ అస్. So true. And that will make a change in the life of every human being. Yes. పాప క్షమాపణ, పాప విమోచన Yes. రెండూ ఉన్నాయి మనకి. కాకపోతే విమోచనని మనము ఆలోచించి క్షమాపణని కూడా మర్చిపోతాం. అవును, అవును. పాప క్షమాపణ కూడా మనకు వచ్చింది. సో వీ హ్యావ్ టు టేక్ దట్ ఫర్గివ్నెస్. అండ్ చాలా మందికి వి గో బ్యాక్ అండ్ వీ డోంట్ అలౌ అదర్స్ ఆల్సో టు గో ఫార్వర్డ్. రెండు ఉన్నాయి మన హ్యూమన్ నేచర్లో. మనం చేసిన పాపంని మనం కొన్నిసార్లు ఈజీగా మర్చిపోతాం, వేరే వాళ్ళు చేసిన తప్పుని మర్చిపోం. అవును. We don't allow others to accept the grace that God has given us. So true. Given to them also, it is free. ఇప్పుడు క్రాస్ మీద దేవుడు యేసుప్రభు వారు అప్పటికప్పుడు యు ఆర్ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అన్నారు. అవును. ఎంత పాపినో ఆయన ఒక్క క్షణంలో. అది హ్యూమన్ నేచర్ ఏంటంటే మనము యాక్సెప్ట్ చేయము, వేరే వాళ్ళకి వస్తే కూడా యాక్సెప్ట్ చేయము. అవును. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రియల్లీ ఓవర్కమ్. Accept the free grace of forgiveness Yes. and turn back to God. Yes. ఇక్కడ ఒక చిన్నది ఐ వాంట్ టు స్పెసిఫై. ఇప్పుడు పేతురు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు పేతురుకి జూడాస్కి డిఫరెన్స్ ఏంటి? హీ వెంట్ బ్యాక్ టు గాడ్, హీ వెంట్ బ్యాక్ టు జీసస్ ఓన్లీ. మళ్ళీ ఆయన, కానీ జూడాస్ ఏం చేశాడు? హీ కుడ్ నాట్ గో బ్యాక్ టు జీసస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు పడేసి హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. Yes. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ వరల్డ్. మనం పేతుర్లాగా మన పాపము అయిన సిచ్యువేషన్లో ఫర్గివ్నెస్ ఉంటుందన్న నిర్ధారణతో మళ్ళీ నా దేవా అని వెళ్ళి, ఆర్ యూ ఏబుల్ టు క్లింగ్ టు ద క్రాస్ అండ్ గెట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్? ఆర్ యూ జూడాస్ లాగా మళ్ళీ మనము ఫేస్ చెయ్యలేక, వచ్చిన గ్రేస్ని కూడా తీసుకోలేక లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నామా? ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ పీటర్. Yes. Wonderful. That's a beautiful connection between Jesus and how Peter went back to Yes. Jesus, and definitely we should be like. అండ్ ఆఫ్టర్ దట్ ఎంత సేవ చేశాడు ఆయన. అవును. బోత్ ఆఫ్ దెమ్ వర్ డిసైపుల్స్. దెర్ వాజ్ నో డిమార్కేషన్. యేసు ప్రభు గారి లైఫ్ అంతట్లో ఎవరిని ఆయన డిఫరెన్షియేట్ చేయలేదు. అవును. బట్ హౌ దే టుక్ దట్. Yes. సో ఐఎమ్ విత్ యూ అనేది హౌ ఐ టేక్ ఇట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ Correct. విల్ సేవ్ యువర్ లైఫ్. Yes. అండ్ యూ షుడ్ హెల్ప్ అదర్స్ ఆల్సో. Yes. Yes. దట్ ఈస్ మై. Thank you so much. Sister Meera. యాక్చువల్గా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలన్నీ ఒకసారి నేను చదువుతాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అవును. ఎవరు ఈ మాటలు చెప్పింది? యేసుక్రీస్తు ప్రభు వారు. అవును. ఎప్పుడు ఆయన పునరుద్ధాండయ్యి ఆరోహణమయ్యి ఇంకా పరలోకంలో తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళటానికి మునుపు ఆయన యొక్క ఇన్కార్నేషన్ గురించి కనుక ఆలోచిస్తే పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు, భూమి మీద నుంచి సిలువ మీదకి వెళ్ళారు, సిలువ మీద నుంచి సమాధి చేయబడ్డారు, సమాధిలో నుంచి భూమి అంతర్భాగాలకు దిగి వెళ్ళారు, అక్కడి నుంచి మరలా భూమి మీదకి వచ్చారు పునరుద్ధానం ద్వారా, అక్కడి నుంచి మరలా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి మనం థియలాజికల్గా ద ఈవెంట్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటాం. సో ఆయన సమస్తంలో సమస్తమగునట్లు, అన్నిటి మీద ఆయనకు అధికారం కలుగునట్లు ఆయన ఈ విధంగా చేశాడని చెప్పేసి కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. పాత నిబంధనలో దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు, గాడ్ వాస్ ఫర్ హిస్ పీపుల్. నూతన నిబంధనలో ఏమైందంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే గాడ్ హ్యాస్ కమ్ డౌన్ అండ్ వెల్ట్ అమాంగ్ అస్. అదే మనం సువార్తలు దాటి పత్రికల్లోకి వెళ్తే నేను వెళ్ళిపోతున్నాను కానీ పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సో గాడ్ ఫర్ అస్, గాడ్ విత్ అస్ అండ్ గాడ్ ఇన్ అస్. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ us? దేవుడు మనతో ఉంటే ఇంకా మనం దేని గురించి భయపడాలి? కాబట్టి యుగాంతము వరకు సదాకాలము మీతో ఉన్నాను అంటే ఏ దేవుడైతే మన కోసం భూమి మీదకు దిగివచ్చి మన నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడో ఆయన మనతో ఉన్నాడు. ఇంకొకటి చివరి విషయం ఏంటంటే అంతటితో కాదు, ఆయన మళ్ళా రాబోతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్. ఎందుకు అంటే మనల్ని ఆయనతో పాటు ఉండునట్లుగా తీసుకుని వెళ్తానికి. సో ఈ ఈస్టర్ పర్వదినం
మనం ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అది మనకు గొప్ప నిరీక్షణను ఇవ్వాలి. మన ప్రియులైన వారు, చనిపోయినటువంటి వారు, వారిని కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తారు. మనము ఆయనతో పాటు ఉంటాము. కాబట్టి మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఇదే క్రైస్తవ నిరీక్షణ. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. రియల్లీ ద రియాష్యూరెన్స్ దట్ వి విల్ సీ ద లాస్ట్ వన్స్, ద లవ్డ్ వన్స్. ఈ రోజుకి కూడా వి హ్యావ్ దట్ పెయిన్. మన వాళ్ళు మనతో లేరు, మనల్ని విడిచి వెళ్ళారని. బట్ ద రియాష్యూరెన్స్ దట్ వి విల్ బీ విత్ దెమ్ వన్ డే is the real message of Easter. So true. ఒక చిన్న ప్రార్థన చేసి మన వ్యూవర్స్ కోసం మనం ముగిస్తే మంచిది కదా. ఓకే, తప్పకుండా. ప్రభువా మా దేవా, మీకెన్నో వందనాలు. ప్రపంచమంతా మీ పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దినాన మేము కూడా మా ప్రభా మృతుల్లో నుండి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని, ఆ పునరుద్ధానంలో మహిళల పాత్రను, అంతేకాదు మీ జీవితం పరిచర్యలో మహిళలు పోషించినటువంటి పాత్రను మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరి స్త్రీలు మా ప్రభా సిలువ చెంత చివరి వరకు ఉన్నారు, సమాధి దగ్గరకు మొదటగా వచ్చారు. వారు మీ జీవితంలోని ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా ఉన్నారు నాయన. నీకెన్నో వందనాలు మా ప్రభా. మరి మీరు పైలట్ ఎదుట నాయన, పిలాతు ఎదుట ఏ రీతిగా మౌనంగా ఉన్నారో మీ సబ్మిషన్ నాయన మా ప్రభా మాకు ఒక చక్కని పాఠాన్ని బోధిస్తూ ఉండగా మా వ్యక్తిగత జీవితాల్లో దాన్ని అన్వయించుకోవటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అంతేకాదు మా ప్రభా మరి ఖాళీ సమాధి అనేది చరిత్రలో సాక్ష్యాధారాలతో రుజువై మా విశ్వాసానికి పునాదిగా ఆధారంగా ఉన్నందుకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఆ విశ్వాసాన్ని మేము కలిగినటువంటి వారమే సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పినటువంటి ఆ మాటను బట్టి మీరు మాతో ఉన్నారని, మాలో ఉన్నారని, మా పక్షాన ఉన్నారని, మా కోసం తిరిగి రాబోతున్నారని, మీరు వచ్చేటప్పుడు నాయన మీతో పాటు మృతులైనటువంటి మా ప్రియులను కూడా వెంటబెట్టుకొని వస్తారన్నటువంటి శుభమైన నిరీక్షణతో మేము జీవించడానికి ఈ యొక్క ఈస్టర్ కాలం మా ప్రభా, ఆ నిరీక్షణను మా ప్రభా మరలా మాకు గుర్తు చేయటం మాత్రమే కాకుండా పరలోకానికి ఎక్కి వెళ్ళిన మీరు మరలా మా ప్రభా మరి మా కోసం రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని దేవాన్ని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ దాని వెలుగులో మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.